శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓ. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విఘ్నరాజు వినాయకుడు అని రెండు. ఇందులో తత్వతః ఆరాధన క్రమం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కొక్క దేవాలయంలో రెండు మూర్తులు ఉంటాయి, విఘ్నేశ్వర మూర్తులు. రెండు మూర్తులు ఉంటే ఒకరు విఘ్నరాజు అంటే ఒకడు విఘ్నకర్త, ఒకడు విఘ్నహర్త. ఒకరు విఘ్నాన్ని కల్పిస్తారు, ఒకరు విఘ్నాన్ని తీసేస్తారు. అదేమిటండి, ఇదేం ప్రారంభం? ఎందుకు అసలు విఘ్నాన్ని కల్పించడం అంటే మీరు బాగా గమనించండి. విఘ్నమును కల్పించి ఆయన ఏం చేస్తాడంటే మనిషి యందు సాధనా బలాన్ని పెంచుతాడు. అనితర సాధ్యమైన కార్యాన్ని ఎన్నో కష్టాలకి ఓర్చి ఎన్ని మాటలు వెనకపడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి సాధించిన కార్యం ఏముంటుందో అది సాధించిన నాడు ఉండేటటువంటి సంతృప్తి. చిన్న చిన్న పనులు మీరు అనుకున్నట్టు చేసి ఒక పని చెయ్యలేనప్పుడు చతికిల పడిపోయి వదిలేస్తే ఎలా కీర్తివంతుడవుతాడు? ఒక వ్యక్తి కీర్తివంతుడు కావాలి అంటే ఎన్ని కష్టాలు పడి ఎన్నిసార్లు ఉద్ధాన పతనాలు వచ్చినా తట్టుకు నిలబడగలిగితే ఆ వ్యక్తి అపారమైనటువంటి కీర్తివంతుడై మిగిలిన వారికి అందరికీ కూడా ఆదర్శప్రాయుడు అవుతాడు. మహాభారతం ఎందుకు చెప్తారు? అరణ్యవాసం చెయ్యవలసి వచ్చింది. అరణ్యవాసం చెయ్యవలసి వస్తే మీరు ఇలా ఉత్తినే చెట్ల కింద కూర్చుని ఏదో 12 ఏళ్ళంటే 12 ఏళ్ళు ఎప్పుడైపోతాయని వేళ్ల మీద లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అయిపోతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. కాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? రాజ్యం అడుగుతారు. రాజ్యం అడిగిన తర్వాత మీకు వెంటనే తాంబూలంలో పెట్టి ఇవ్వడు ధృతరాష్ట్రుడు. అప్పుడు యుద్ధం చెయ్యాలి. మీరు యుద్ధం చెయ్యవలసి వస్తే మీ ముందు నిలబడేవారు భీష్మ ద్రోణాది వీరులు నిలబడతారు. అప్పుడు మీకేం శక్తి సరిపోతుంది? అన్ని సాధనలు మానేసి ఇలా కూర్చుంటే ఇది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు వెళ్ళి తపస్సు చేయాలి హిమవత్ పర్వతం మీద కూర్చుని. శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది పాశుపతాస్త్రం పొందాలి. ఇప్పుడు మీరు అస్త్రములను సంపాదిస్తే కాలాన్ని సద్వినియోగం చేస్తే కురుక్షేత్రంలో భీష్మద్రోణాదులను తట్టుకుంటారు. లేకపోతే వాళ్ళ బాణములను మీరు ఎలా తట్టుకుంటారు? యథార్థం యుద్ధమంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ నదీ తీరానికి రథాన్ని తీసుకెళ్ళి అర్జున రథంలో నీ సామానులు ఏ ఉన్నాయో అన్ని మూట కట్టుకు కిందకి దిగిపో అన్నాడు. నీ ధనస్సులు ఏ ఉన్నాయో, గదలు ఏ ఉన్నాయో, బాణాలు ఏ ఉన్నాయో, బాణ తూణీరాలు ఏ ఉన్నాయో అన్నీ తీసుకుని మూట కట్టుకుని దిగి దూరంగా వెళ్ళన్నాడు. కృష్ణుడు ఏం చెప్తే చేస్తాడు. అన్నీ తీసి మూట కట్టుకుని కిందకి దిగిపోయాడు. దిగిపోయి నదీ తీరంలో దూరంగా వెళ్ళి నించున్నాడు.
పైకి చూశారు, పతాకం మీద హనుమ ఉన్నారు. హనుమ మీరు కూడా వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోండి అన్నారు. హనుమ కూడా వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ రథం నుంచి ఒక్కసారి దూకేశారు. ఆయన దూకేయగానే రథం ఉత్తర క్షణం భగ్గున మండి బూడిదైపోయింది. అర్జునుడు తెల్లబోయి అడిగాడు, అదేమిటి బావా అలా కాలిపోయింది? ఇప్పుడేమిటి? ఎప్పుడో కాలిపోయింది. భీష్మద్రోణాది మహావీరులు, భీష్ముడంటే మాటలా? అసలు నిజంగా భీష్ముడి గురించి చదువుతూ ఉంటే ఒళ్ళు పులకాంకురములు వస్తాయి. నేను చేతిలో ఆయుధం పట్టి ఉండగా దేవతలు దానవులు అందరూ వచ్చి ఎదురు నిలబడినా నన్ను నిర్జించలేరన్నాడు. నిజమే, అంతటి పరాక్రమవంతుడు. యుద్ధంలో సింహభాగం అయిందే. 2 మాట్లు కృష్ణుడి చక్రం పట్టుకోవాల్సి వచ్చింది. అంతటి మహావీరుడు. అటువంటి వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, వీళ్ళందరూ వేసినటువంటి అస్త్రముల ధాటికి నీ రథం ఎప్పుడో కాలిపోయింది. నువ్వు బతకాలని ఇంతకాలం ఉంచా, పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాలిపోమన్నా అన్నాడు. నిజానికి కృష్ణుడు లేకుండా ఎక్కడ నిలబడుతుంది? భగవంతుడు అంటే నిరంతరము రక్షించగలిగినటువంటి మహానుభావుడు. అన్ని కష్టాలు పడ్డారు, అన్ని విఘ్నాలు వచ్చాయి, అన్ని ఇబ్బందులు పడ్డారు. చతికిల పడిపోయారా? చతికిల పడలేదు. మట్టి ముద్దయితే జారిపోతే నేలని పట్టుకుంటుంది, బంతి అయితే కింద పడి పైకి లేస్తుంది. ఆయన పాదములు పట్టుకుంటే జడత్వం పోతుంది. ప్రతి చిన్న కష్టానికి విచలితుడైపోయి కింద పడిపోడు. ఎంత కింద పడ్డాడో అంత ఉత్సాహంతో పైకి లేచి దిద్దుకుని ముందుకెడతాడు. ఆ వెళ్ళగలిగిన స్థైర్యమునివ్వగలిగిన వాడు ఆయన. నీ గత జన్మల పాపము వలన విఘ్నం వచ్చినా, కార్యము చెడినా, కార్యమాగినా మళ్ళీ పట్టుదలనిచ్చి పూర్తి చేయించగలిగిన వాడు ఆయనే. నువ్వు తప్పు చేసిన తప్పుని గుర్తు చేసి దిద్ది మళ్ళీ కార్యం జరిగేట్టు చేయగలిగిన వాడు ఆయనే. అందుకే ఆయన నామాలలో విఘ్నకర్త, విఘ్నహర్త అని 2 నామాలు ఉంటాయి. అందుకే విఘ్నరాజు, వినాయకుడు. దీని గురించి చెప్తూ నేను చెప్తున్న దాంట్లో చాలా భాగం మహాస్వామి వారు చెప్పిన విశేషాలు. అందులో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. ప్రాతస్మరణీయులు, మహాపురుషులు. శంకర భగవత్పాదుల యొక్క వేరొక అవతారమే మహాస్వామి. ఈ దేశంలో సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా 100 సంవత్సరములు శరీరంతో ఉన్నంతకాలం పాటించిన మహాపురుషులు ఎవరైనా ఉంటే అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. శంకర భగవత్పాదులు భారతదేశమంతా పాదచారి అయి పర్యటిస్తే మళ్ళీ అలా పర్యటించిన మహాపురుషులు చంద్రశేఖరులు. 90 సంవత్సరాల వయోవృద్ధులైపోయి ఉరప్పంజనంలో ఎముకలు లెక్క పెట్టడానికి వీలైనంత బయటికి వచ్చినప్పుడు కూడా నియమం తప్పకుండా సత్యదండాన్ని చేతిలో పట్టుకుని తోపుడు బండిని పట్టుకుని నడిచి వెళ్ళిన మహాపురుషులు. కార్లు, బస్సులు ఆపి చొక్కాలు, బనీన్లు విప్పి రహదారికి అడ్డంగా నేల మీద పడి నమస్కారాలు చేస్తుంటే వెళ్ళారు. నడిచే దేవుడని కీర్తి గణించారు. ఈ దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన దార్శనికుడు, మహాపురుషులు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒకసారి ఒక విషయం చెప్పారు. వారు ఒకప్పుడు ముందు నడిచి వెళ్ళిపోతున్నారు. వారు చాలా వేగంగా నడిచేవారు. వారు నడిచి వెళ్ళిపోతున్నారు దండకమండలాలతోటి. చాలామంది వెనకాతల నడిచొస్తున్నారు. చివర ఏనుగు మీద జయేంద్ర సరస్వతి స్వామి వారు వస్తున్నారు. అప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇంకా శరీరంతో ఉన్నారు. 1 సంవత్సరం క్రితం కదా వారు బ్రహ్మీభూతులయ్యారు. శరీరంతో ఉన్నారు. వస్తూ ఉండగా మహాస్వామి అప్పటికి చాలా దూరం వెళ్ళిపోయారు. వారి నడక మామూలుగా ఉండదు. ఇప్పటికీ మీరు ఏదైనా వీడియో చూస్తే వారి నడక చూస్తే ఆశ్చర్యపోతారు. అంత వేగంగా నడుస్తారు. ఎక్కడో ఉన్నారు జయేంద్ర సరస్వతి, ఎక్కడికో వెళ్ళిపోయారు మహాస్వామి. ఏనుగు మీద వస్తున్నారు వెనక. పరుగు పరుగున వచ్చారు పరివారం. అయా ఎందుకో జరిగిందో తెలియదు. ఒక చోటికి వచ్చేటప్పటికీ ఏనుగు నిలబడ్డం మానేసి ఉగ్రస్వరూపాన్ని పొంది గిర్ర 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 తిరుగుతోంది. జయేంద్ర సరస్వతి స్వామి వారు స్థిమితంగానే కూర్చున్నారు. కానీ అందరూ హడిలిపోతున్నారు. కిందకి జారి పడిపోతే తొక్కేస్తుంది, తొండంతో విసిరేస్తుంది. పైన ఆయన ఉన్నారు, అది ఆగట్లేదు. మావటి కాదు, ఎవరు చెప్పినా వింటల్లా ఉగ్రంగా తిరిగేస్తోంది. ఏమి దోషం జరిగిందని అడిగారు. మహాస్వామి వెంటనే కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. ఓ అర్థమైంది. అక్కడ షేన్పెక్కమ్మని క్షేత్రం ఉన్నది. నేను ఆ క్షేత్రానికి వెళ్ళి వచ్చాను కూడా. అది ఒకానొకప్పుడు మహారాష్ట్రలో రాజులు పరిపాలిస్తున్న రోజులలో తుక్కోజీ అని ఆ మంత్రి గారు రాత్రివేళ రథంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే రథం ఇరుసు విరిగిపోయింది.
విరిగిపోతే ఆయన ఇదేమిటి ఇంత రాత్రి వేళ రథం ఇరిసి విరిగిపోయిందని కిందకి దిగి దీపాలు పెట్టి చూస్తే నెత్తురు కాల్వలై ప్రవహించి చక్రాలన్నీ నెత్తుడితో తడిసిపోయి ఉన్నాయి. ఏమైంది ఇక్కడ, ఎందుకు ఇంత నెత్తురు వచ్చిందని చూశాడు. చూస్తే 11 తలకాయిల్లాంటివి కనపడ్డాయి. చీకటి పడిపోయింది, ఏమిటి ఇదంతా అర్థం కావట్లేదని ఆయన పడుకున్నాడు. పక్కకి వెళ్ళి పడుకుంటే విఘ్నేశ్వరుడు కల్లోకి వచ్చాడు. మా నాన్నగారు ఏకాదశ స్వరూపంతో ఉంటారు 11 రూపాలతో, నేను ఇక్కడ 11 రూపాలతో మూలాధార క్షేత్రస్థితం అంటారు కదా దీక్షితారు వారు, భూమిలో ఉన్నాను. ఇవాళ నీ రథ చక్రాలు నా తలకి తగిలాయి, తలకి గాయమై నెత్తురు పైకొచ్చింది. అది ఒకందుకు మంచిదే. ఇక పైన నేను అందరికీ కనపడి అనుగ్రహించాలనుకుంటున్నాను. పైన గోపురం వద్దు, ఎండా వాన నా మీద పడాలి, నాకు దేవాలయం కట్టు అన్నాడు. అక్కడ దేవాలయం కట్టాడు తుక్కోజీ. ఇప్పటికీ అద్భుతంగా అభిషేకాలు అవి చేస్తారు. 11 రూపాలతో ఉంటాడు విఘ్నేశ్వరుడు. వెల్లూరు, మనం చిత్తూరు పెడితే చాలా దగ్గర వెల్లూరుకి షేన్పెక్కమ్మని క్షేత్రం. ఆ 11 రూపాలతో ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఆ క్షేత్రం దగ్గర ఈ ఏనుగు తిరుగుతోంది. వెనక్కి రండి మళ్ళీ కథ. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ధ్యానం చేసి చెప్పారు. చెప్పి ఇక్కడ ఆ ఏనుగు తిరగడానికి కారణం, ఒకానొకప్పుడు ఎప్పుడో నేను అనుకున్నాను, అటువైపుగా వెళ్ళినప్పుడు స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టాలి అనుకున్నాను, మరిచిపోయాను. వారు మహానుభావుడు, ఏమి వినయం అండి ఆయన ఆనాడు అన్న మాటలు యథాతథంగా ఏమిటో తెలుసా? మాకిచ్చిన పళ్ళు పుచ్చుకున్నాం, మాకిచ్చిన పూలదండలు పుచ్చుకున్నాం, మాకిచ్చిన గౌరవాలు తీసుకున్నాం, కానీ స్వామికి మేము ఇచ్చిన మాట మర్చిపోయాం. తప్పు కదూ? కొబ్బరికాయలు కొడతానన్నవాడిని కొట్టాలి కదూ, కానీ మా స్వామి ప్రేమైకమూర్తి వినాయకుడు. నాకు జ్ఞాపకం రావడానికి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్న ఏనుగుని గిరగిర తిప్పుతున్నాడు. వెళ్ళి 108 కొబ్బరికాయలు కొట్టండి, ఏనుగు శాంతిస్తుందన్నారు. వెళ్ళి 108 కొబ్బరికాయలు కొట్టారు, ఏనుగు శాంతించింది, యాత్ర ముందుకెళ్ళిపోయింది. విఘ్నమును కల్పించగలడు, తప్పు చెప్పగలడు, విఘ్నమును దిద్దగలడు. రెండూ చేస్తాడు. అందుకే విఘ్నకర్త విఘ్నహర్త ఇద్దరుగా గుళ్ళో ఉంటే అది కారణం. అందుకే ఆయన విఘ్నరాజు, విఘ్నములను కల్పిస్తాడు. ఒక్కొక్కసారి విఘ్నము కల్పించడము ద్వారా కాపాడతాడు కూడా. నేను ఈ మధ్య ఎప్పుడో ఒక చోట ఒక దినపత్రికలో చదివా, ఒక విమానంలో వెళ్ళవలసిన వ్యక్తుల్లో ఒకే ఒక వ్యక్తి ఆ రహదారి మీద ఉన్నటువంటి వాహనాల యొక్క సంక్లిష్ట స్థితిలో చిక్కుపడిపోయి విమానాశ్రయానికి సమయానికి వెళ్ళలేకపోయాడు. ఆయన వెళ్ళలేకపోతే ఆయన ఎక్కవలసిన విమానంలో మిగిలిన అధికారులందరూ ఎక్కేశారు. ముఖ్యమైన పని మీద అధికారులందరూ ఎడుతున్నారు. ఆ వెడుతున్న విమానం కూలిపోయింది. ఈయన ఒక్కడు తరువాతి విమానంలో అవతల ప్రదేశానికి వెళ్ళి మా వాళ్ళందరూ ఇంకా రాలేదా అని భోగట్టా చేస్తే వెనక ఎక్కవలసిన విమానం కూలిపోయింది. అంటే నేనది ఎవరి విషయంలోనూ కూడా బాధాకరమైన విషయమే. నేను ఎవరికీ అది మంచిని నేను ప్రతిపాదించట్లేదు. కానీ ఒక్కొక్క నాడు విఘ్నమును కల్పించి కాపాడతాడు. విఘ్నము కలగడం అదృష్టమవుతుంది. ఎందుకని అంటే మీరు చూడండి, అమ్మ బాబోయ్ ఇంకొక్క నిమిషం ముందొచ్చుంటే అంటాడు ఒక్కొక్కసారి. నా జీవితంలో నాకే తటస్థించింది. ఒకసారి నేను ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు తెల్లవారుజామున తెలియక, అక్కడ అలా ఉంటుంది పరిస్థితి అని తెలియక చటుక్కుని తలుపు తీసి బయటికి వచ్చేటప్పటికి అప్పుడే పెద్ద త్రాచుపాం ఒకటి దాటి కొంచెం ముందుకెళ్ళింది. నేను మామూలుగా అలవాటైపోయి ఒక్క పావు నిమిషం ముందొచ్చుంటే నేను ఆ పావును తొక్కుండేవాడిని. అది అప్పుడే ముందుకెళ్ళింది. ఒక్క కారణానికి గదిలో ముందుకొచ్చిన వాడిని వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్ళి ఒక వస్తువు తీసుకుని మళ్ళీ బయటికి వచ్చా. ఏదో కాదు, దాంట్లో పెద్ద రహస్యం ఏం లేదు. కొత్త ఊరు కదా, ఏమైనా అవసరం వస్తుందని చెప్పి పరుసు జేబులో పెట్టుకోవడానికి వెనక్కి వెళ్ళా. వెనక్కి పరుసు పెట్టుకుని మళ్ళీ వచ్చే లోపల త్రాచుపాం నా కాలు కింద పడకుండా ముందుకెళ్ళింది. ఒక్కొక్కసారి కించిత్ ఆలస్యం చేయించి ఏదో కాపాడుతూ ఉంటాడు. ఆయనని నమ్ముకున్న వాళ్ళకి ఆయన పెద్ద అండ, నిరంతరం కాపాడుకుంటుంటాడు. అందుకే ఆయనే విఘ్నరాజు, ఆయనే విఘ్నమును తొలగించగలిగిన వాడు, విఘ్నహర్త. ఆయన వినాయక. వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. ఆయన కన్నా గొప్ప నాయకుడు ఇంకొకడు ఉండడు. ఎప్పుడైనా ఎవరిని బట్టి ఫలితాలు ఉంటాయి.
ఎవరి వెనకాతల వెళ్ళాలి? ఎవరు మనని నట్టేట ముంచడో వాడి వెనకాతల వెడతారు. ఏదో లలిత సుగుణదాల తెలుగు బాలలో ఒక మాట అంటారు, కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణదాల తెలుగు బాల అంటారు. అసలు అవకాశం వస్తే తను తప్పుకుని వెనకనున్న వాళ్ళందరినీ ముంచేసే నాయకుడి వెనకాతల వెడితే ఉపయోగం ఏముంటుంది? తాను మునిగిపోయినా వెనకనున్న వాళ్ళని ఎత్తేవాడి వెనకాతల వెళ్ళాలి, తాను ముందుండి నడిపించేవాడి వెనక వెళ్ళాలి. వినాయకుడు ఏనుగు రూపంతో ఉంటాడు కాబట్టి ముందు నడుస్తూ ఉంటాడు. నేను నిన్ననో ఎప్పుడో మీతో మనవి చేశా, అలా నడిచి తీగలు తెంపేస్తాడు. అందుకే పోతన గారు భాగవతంలో ప్రార్థన చేస్తూ విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదకఖాదికిన్ సుప్రసాదికి ఆ మహానుభావుడు అటువంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అంటారు. సమదమౌషక సాదికి సుప్రసాదికి అంటారు. ఎంత గొప్పవాడో అంత తేలికగా వశపడిపోతాడు. అది ఆయన లక్షణం. పిల్లలు చూడండి ఎంత తేలికగానో మరిచిపోయి వశపడిపోతారు. ఒరే రారా అలా తిరిగి వద్దాం అంటే వచ్చేస్తాడు. ఒరే రారా నిన్ను వాహనం ఎక్కించుకుంటాను వచ్చేస్తాడు. ఒరే భుజాలు ఎక్కరా ఎక్కేస్తాడు. ఒరే రారా మన ఇద్దరం ఆడుకుందాం ఆడుకుంటాడు. పిల్లలు ఎంత తొందరగా ఆకర్షితులవుతారో ఆయన కూడా అంత తొందరగా భక్తుడికి వశపడిపోతారు. ఏనుగుకున్న లక్షణం ఏమిటో తెలుసా? ఏనుగుని కట్టడానికి ఏనుగే ఆధారం. అదేమిటండి అలా అంటారు మీరు అంటారేమో. మీరు గురువాయూరు వెళ్ళండి తెలుస్తుంది. గురువాయూరులో రాత్రి భద్రగజాలు వస్తాయి. భద్రగజాలు అంటే మామూలు ఏనుగులు కావు, అవి పర్వతాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అంతంత ఏనుగుల మందలు వస్తాయి లోపలికి వచ్చి ఏనుగులన్నీ కలిసి కృష్ణుడికి ప్రదక్షిణం చేస్తాయి రాత్రి 10 గంటల వేళలో. ఒక్కొక్క ఏనుగుని చూడాలంటే 6 అడుగుల మనిషి ఇలా ఎత్తి చూడాలి, అంతంత ఏనుగులు వస్తాయి. వచ్చినప్పుడు ప్రధాన అర్చకుడు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని అంబారీలో పైన పెడతారు. ప్రధాన అర్చకుడు ఏనుగు మీదకి ఎక్కడం చూడాలి. ప్రధాన అర్చకుడు వస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి శబ్దం చేస్తారు. చేయగానే ఏనుగు ఏం చేస్తుందంటే ఈ కాల్ని ఇలా జాపుతుంది, జాపి ఇలా పెడుతుంది. ఆయన ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరిదని చెవి పట్టుకుంటాడు. ఇలా వంచినప్పుడు ఆ చెవి పట్టుకుని దాని సంధిబంధముల యందు మెట్లులాగా గుంతలు పడతాయి. ఆ గుంతలలో కాళ్ళేస్తూ నిచ్చెనెక్కినట్టు పైకి ఎక్కేసి కూర్చుంటాడు కుంభస్థలం మీద. ఎక్కి కూర్చున్న తర్వాత చెవిని ఇలా ఊపి సరిచేసుకుని అప్పుడు నడిచి వెడుతుంది. ఏనుగునెక్కడానికి నిచ్చెనుండదు, ఏనుగెక్కడానికి ఏనుగే ఆధారం, ఏనుగుని కట్టడానికి ఏనుగే ఆధారం. ఏనుగు ఏం చేస్తుందంటే మావటిని తీసుకుని వెళ్ళి తనని కట్టే చోటికి వెళ్ళిన తరువాత కాలు ముందుకి చాపుతుంది. చాపి ఇనప గొలుసుని తీసి తొండంతో మావటికి ఇచ్చి కట్టించుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కోటేశ్వర అబద్ధాలు చెప్పాడు అనుకుంటే అడ్డంగా అంకుశం పెట్టాడు అనుకోండి, కాలెత్తి ఇలా ఊపుతుంది అడ్డంగా తప్ప ముందుకి మాత్రం వేయదు. అంకుశం వెనక్కే ఉంటుంది, దాటదు, వశపడిపోయి ఉండిపోతుంది. ఏనుగుకి వశపడిపోవడం అలవాటు. అందుకే అంత ఏనుగు ఇంత మావటి మాట అలా వింటుంది. అది వశపడుతుంది తనంత తాను. అదే ఆయనకి ఉన్న లక్షణం. అదే లక్షణాలు విఘ్నేశ్వరుడు యందు ప్రతిఫలిస్తాయి. అందుకే ఏనుగు స్వరూపంతో ఉంటాడు. మహానుభావుడు విఘ్నములను గుర్తు చేసి మరి నీకు ఎందుకు అడ్డొస్తున్నాయో చెప్పి తొలగించగలిగినటువంటి సమర్థుడు. ఏదో పెద్ద హడావిడిగా కొట్టవలసిన అవసరం కూడా లేదు, నిలబడి కొబ్బరికాయ కొట్టేస్తే మురిసిపోతాడు. గరిక పట్టుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు. గరిక అంటే తక్కువని మీరు అనుకోకండి. వారు ఇవాళ అద్భుతమైన మంత్రం కాండాత్ కాండాత్ పరోహంసి ఆ మంత్రాలు అన్వయం చేశారు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటారు. ఆ గరిక తీసి ప్రసారం తల మీద పెట్టుకునేటప్పుడు అది వేదమంత్రం. గరికని ముట్టుకుంటే పాపములు తొలగిపోతాయి. ఆ కాండాత్ కాండాత్ పరోహంసి అన్న మాటకు అర్థం ఏంటంటే గరిక వెళ్ళేటప్పుడు వేళ్ళు పెట్టుకుంటుంది. పెట్టుకుని ఇవాళ అక్కడ వేళ్ళు ఎడుతుంది, రేపు ముందుకెడుతుంది, అక్కడ వేళ్ళు ఎడుతుంది, మళ్ళీ ముందుకెడుతుంది, అక్కడ వేళ్ళు ఎడుతుంది. మీరు పైకి ఎత్తారనుకోండి వేళ్ళు 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 దుబ్బుల్లో లేస్తుంది. నేను ఒకప్పుడు కొడుకు, ఒకప్పుడు మనవడు, కొడుకు, తర్వాత నేను పెళ్లి కొడుకు, తర్వాత నేను తండ్రి, ఇప్పుడు నేను తాత. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతని కూడా ఈ శరీరంతో చూస్తా. కాబట్టి వేళ్ళు ఊంచుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది.
వెనకే ఉండిపోయి వేళ్ళు ఉంచుకుని ముదురుతుంటుంది. ఒకప్పుడు బ్రహ్మచారిని, గృహస్థుని, తండ్రిని, తాతని, కాబోయే ముత్తాతని. ముందుకెళ్ళింది మా అబ్బాయి, ఆ ముందుకెళ్ళింది మా మనవడు, ఆ ముందుకెళ్ళింది మా ముని మనవడు. అందుకే ఆ మంత్రంతో తల మీద పెట్టుకు స్నానం చేస్తుంటారు బిడ్డల కోసం. ఆ గరికని ముట్టుకుంటే పాపములు తొలగుతాయని. అందుకే అమాయకురాలయ్యా సీతమ్మ తల్లి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజని క్రియతామ్మనః అంటారు రామాయణం సుందరకాండలో. గరికపోచ మధ్యలో ఎందుకు పెట్టిందంటే భర్త లేనప్పుడు కాముకుడైన పురుషుడు చూస్తూ మాట్లాడుతుంటే జవాబు చెప్పిన దోషం పోవడానికి గరికని ముట్టుకుని మధ్యలో పెట్టింది. ఆ గరిక అంత శక్తివంతం, కానీ విరివిగా దొరుకుతుంది. నా కోసం కష్టపడక్కర్లేదు, అది తెచ్చి నా పాదాల మీద వెయ్యండి మీకు ఇచ్చేస్తానంటాడు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్ధం జలమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాథ భవతే సుఖీనావస్థాతం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా అంత సులభుడు, అంతటి వినాయకుడు ముందుండి నడిపిస్తాడు, ఇక బెంగలేదు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, పెద్ద పెద్ద దేవాలయాలకు వెడితే ఎట్నుంచి లోపలికి వెళ్ళాలండి అని అడగక్కర్లేదు. ఎట్నుంచి లోపలికి వెళ్ళడాలో చెప్పడానికి ఏం చేస్తారంటే ఏనుగులు గుర్తేస్తారు. మీరు ఇప్పటికీ వరంగల్ పక్కన ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది, సనాతనమైనటువంటి శివాలయం, పేరిణి శివతాండవం అక్కడే ప్రారంభమైంది. మనందరం వెళ్ళొచ్చాం. రామప్ప దేవాలయం. ఆ రామప్ప దేవాలయంలో ఇప్పటికీ ఏనుగులు చెక్కబడి ఉంటాయి. ఒక ఏనుగు తోక ఓ ఏనుగు పట్టుకుని ఉంటుంది. మీరు ఆ ఏనుగుల వరస అలా ఎటెడుతోందో చూసుకుంటే ఆ ఏనుగులు గుళ్ళోకి ఎడతాయి. మీరు ఆ ఏనుగుల యొక్క చిత్రింపబడినవి ఎటెడుతున్నాయో అటెడితే మీరు గుళ్ళోకి వెళ్ళిపోతారు. వినాయకుడు దారి చూపిస్తాడు, అందుకని ఏనుగు బొమ్మలు చెక్కుతారు. ఆయన ముందుండి నడిపిస్తాడు. అంతేకాదు వినాయకుడు అంటే తన పైన నాయకుడు లేనివాడు, అంటే పరబ్రహ్మము. ఇక తనకన్నా పైనున్నవాడు ఎవడూ లేడు. తానే సృష్టికర్త, తానే స్థితికర్త, తానే ప్రళయకర్త. కవిం కవీనాం, బ్రహ్మలకు బ్రహ్మ, విష్ణువులకు విష్ణువు, శివులకు శివుడు, పరబ్రహ్మము. అందుకు శంకర భగవత్పాదులు గాణాపత్యాన్ని స్థిరీకరించారు. అటువంటి పరబ్రహ్మము నేను సుమా అని చెప్పడానికి వినాయకనామము చేత అన్వయమవుతాడు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు. ధూమము వేరు, ధూపము వేరు. ధూపము అంటే ఉపచారం. తీయటి సువాసనతో కూడుకున్న పొగని విడిచిపెట్టగలిగినటువంటి పదార్థమును అగ్నితప్తము చేస్తే ధూపము వేశారంటారు, అది ఉపచారం ఈశ్వరుడికి. ధూమము పొగ. ఒకానొకప్పుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. నేను మీతో మనవి చేస్తున్నాను కదా, కొంచెం నేను నామాలన్నీ పూర్తి చేసే సందడిలో ఉన్నాను అని. ఒకానొక రాక్షసుడు తెలుసుకున్నాడు, నన్ను చంపగలిగినటువంటి వాడు విష్ణువాంశలో ఒక రాజుగారికి కుమారుడుగా జన్మిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. ఏదో కంసుడు కృష్ణుడి యొక్క ఆవిర్భావము చేత నేను మరణిస్తాను, దేవకీ అష్టమ గర్భానికి మరణిస్తానని తెలుసుకున్నట్టు. తెలుసుకుని అసలు ఆ రాణి లేకుండా చేసేస్తే అయిపోతుందిగా. ఆ రాక్షసుడి పేరు ధూమాసురుడు. ఆయన పేరే ధూమం. ఆయనకున్న శక్తి ఏమిటంటే ఆయన విషంతో కూడుకున్న పొగలు విడిచిపెడతాడు. అప్పుడు రాక్షసులు వదిలిపెట్టేవారు విషంతో ఉన్న పొగలు. అందరూ చచ్చిపోవడానికి వీలుగా విషపు వాయువులను విడిచిపెట్టడం రాక్షస లక్షణం ఆనాడు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.